హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము చేసిన వీడియోలు మిమ్మల్ని వెంటనే చేరాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. హైదరాబాద్ ఈ పదం వినగానే మనకి వెంటనే రకరకాల బిర్యానీలు గుర్తొస్తాయి. అందులో ఈరోజు మనం హైదరాబాదీ టిపికల్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. అది చేయడానికి మనకు 4 క్యారెట్లు, 3 బంగాళదుంపలు, కొన్ని బీన్స్, ఇంకా ఒక కాలీఫ్లవర్ కావాలి. దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 4 గ్లాసులు నీళ్లు పోసుకొని ఆ నీళ్లను మరిగించుకుందాం. మరుగుతున్న నీళ్ళల్లో మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఈ కూరగాయల్ని మనం కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఇందులో మనం దమ్ బిర్యానీకి మంచి రుచి ఇచ్చే ఉల్లిపాయలను వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇందాక ఉడికించుకున్న కూరగాయల్ని సరిగా మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని దాన్ని జల్లెడలో తీసేసుకుందాం. ఈ కూరగాయలు 70% ఉడికితే చాలు. మిగతా 30% మనం దమ్ పెట్టినప్పుడు అవి ఉడికిపోతాయి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలి. దమ్ బిర్యానీకి మసాలా చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కూరగాయలను ఒక గిన్నెలో వేసుకుందాం. దీని మీద మనం ఇందాక వేయించుకున్న ఉల్లిపాయలను వేసేద్దాం. తర్వాత దీంట్లో సన్నగా తరుగుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొన్ని పుదీనా ఆకులు వేస్తే దీని రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా, ఒక దాల్చీనీ చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, సరిపడా ఉప్పు, ఇంకా సరిపడా కారం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొన్ని మిరపకాయలు, కొంచెం నిమ్మరసం, కొంచెం పెరుగు వేసి మొత్తం కలిపేద్దాం. మొత్తం కలుపుకున్నాక ఇందులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి దీన్ని కలిపి మూత పెట్టేసి మ్యారినేషన్కి వదిలేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్లో 5 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఆ నీళ్ళలో కొంచెం జీలకర్ర, కొన్ని లవంగాలు, ఒక దాల్చీనీ చెక్క, కొన్ని దంచిన యాలకులు వేసేసుకుందాం. తరువాత ఇందులో ఒక జాజికాయ, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, ఇంకా సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో వేసిన ఉప్పే మన అన్నానికి పడుతుంది. మీ టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు కరిగేంత వరకు దీన్ని కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నీళ్ళల్లో బాగా కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇందులో గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. మనం బాస్మతి బియ్యమైనా వాడచ్చు, లేదా ఏ బియ్యం వాడినా పర్వాలేదు. బియ్యం కొంచెం ఉడికిన తర్వాత అందులోంచి కొంచెం నీళ్లు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఉడుకుతున్న ప్రాసెస్లో మనం 70% ఉడికిన బియ్యాన్ని కొంచెం పక్కన తీసుకుందాం. తర్వాత 80% కుక్ అయిన రైస్ని పక్కన పెట్టుకొని 90% ఇంకా మొత్తం ఉడికిన రైస్ని అలా గ్రాడ్యువల్గా పక్కన పెట్టుకుందాం. మంచి రుచి ఇవ్వడానికి ఇందులో ఒక కట్ చేసిన మిరపకాయ ఇంకా నిమ్మరసం కూడా వేసుకుందాం. బియ్యం మొత్తం ఉడికిన తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇంకా 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ లాగా, దానిపైన 80% కుక్ అయిన రైస్ని ఇంకో లేయర్ లాగా, తర్వాత 90% రైస్ని ఇంకో లేయర్ లాగా, మొత్తం ఉడికిన రైస్ని పైన ఒక లేయర్లా వేసేసుకుందాం. దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేద్దాం. తరువాత దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుందాం. ఎంత నెయ్యి వేస్తే అంత రుచి. ఆ గిన్నె అంచులో మనం ఇందాక బియ్యం నానబెడుతున్నప్పుడు తీసిన నీళ్లను వేసేద్దాం. ఇలా వేస్తే అన్నం మాడకుండా సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం గరం మసాలా వేసుకొని తరుక్కున్న కొత్తిమీర వేసి చూపించిన విధంగా టిష్యూలు పెట్టుకోవాలి.
ఇప్పుడు దీని మీద చూపించిన విధంగా నీళ్లు జల్లుకుంటే దమ్ బయటికి ఎస్కేప్ అవ్వదు. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని 15 నిమిషాలు దమ్ చేసి స్టవ్ ఆపి ఇంకో 15 నిమిషాలు రెస్ట్ చేయాలి. 15 నిమిషాలు అయిన తర్వాత దీని మూత తీసి ఆ టిష్యూలు తీసి కలుపుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది మన హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ. దీన్ని చల్లార్చుకొని కొంచెం కలుపుకొని తినడమే లేటు. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.